ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని? మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే ఎవడొద్దనండి, నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారనమాట. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా, మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు, స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు, ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో, ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు, నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు, ఈయనెవరా బాబు నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి వీళ్ళని? ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు, ఎమ్మెల్యేలే కాదు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ సిబిఐ ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి, కేసీఆర్ గారి మీద అర్జెంట్గా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట, పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు, ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే, దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో. టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు నోట్లని లెక్కబెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు, అదో బ్రహ్మరహస్యం. ఈడీఓడు బయటికి రాడు చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? మళ్ళీ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవడితో ఉన్నాడు? సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాళ్ళు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. రాజకీయం అంటే బతికిన నాళ్ళు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయాలి, బతికిన నాళ్ళు ధీరోదత్తంగా బతకాలి. ఇదేం రాజకీయం? కుమ్మక్కు రాజకీయం, దరిద్రంగా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. మన ఈ మధ్యన మైనారిటీలకు సంబంధించి ఒక బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ అమెండ్మెంట్ అని, వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చింది. దాన్ని మనం వ్యతిరేకంగా ఓటు కూడా వేసాం. 4 ఓట్లు ఉంటే రాజ్యసభలో 4 కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ చట్టం వచ్చింది అయినా కూడా, ఎందుకంటే బీజేపీకి మందుబలం ఉంది, చట్టం వాళ్ళు పాస్ చేసుకున్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టు 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ముందుగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ. ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేని తొందర రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? అసలు ఎవరి కోసం పనిచేస్తున్నావు? రాహుల్ గాంధీ కోసమా, మోడీ గారి కోసమా? ఈ మాట అడిగితే వాళ్ళకి కోపం ఎక్కువ. మీరు గమనించండి జాగ్రత్తగా. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఏమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు, 1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బావమరిది.
ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది, ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిటారైన నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు, అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి. చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది, మన ఇద్దరం కొట్లాడుకుందాం. మనందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇలా నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి. నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది, మేమేమో అవుతాం, మీరు ఎవడు మీ మొదల్లో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు, కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు, మిగతా మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైతే, మన అభిమానులు, మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5:30 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలో మీరు, నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం, ఎంత విశ్వాసం, నాయకుడి మీద ఎంత అభిమానం, పార్టీ మీద ఎంత అభిమానం, పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు? నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష, మీకు తెలుసు. అయినా మొక్కవని ధైర్యంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను మీకు మాటిస్తా ఉన్నా, భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కువ టైం ఏమీ లేదు. దసరా తర్వాత ఒక వారం రోజుల తర్వాత పెట్టండి మీటింగ్, నేను వస్తాను తప్పకుండా. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాంప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా, మూర్తి గారా, ఖచ్చితంగా 3-4 జెడ్పీటీసీలు గెలుస్తామని. 3 కృష్ణారెడ్డి ఇందాకంటే నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు వాడు ఫోన్ చేశాడని. ఎక్కువ టైం పట్టదు తమ్ముడు, మీరేం టెన్షన్ పడద్దు. మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే, మీరు ఇట్లాగే వాజేడు, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మీరు కొట్టారనుకో, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు. చచ్చుకుంటూ అదే వస్తుంది, వాళ్ళే వస్తారు. అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీ కేటీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, కొద్దిగా మీ కాంతారావు గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ, నన్ను కొద్దిగా ఇప్పుడు నేను మీకు సహకరిస్తాను, రేపు మీరు నాకు సహకరించండి అని చెప్పి లోపల మీతోనే సెట్టింగ్లు పెట్టుకుంటారు. కలెక్టర్లు, గిలెక్టర్లు అందరూ మీ చుట్టూ తిరిగే రోజు ఎక్కువ టైం లేదు, అయిపోయింది. హనీమూన్ పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓవర్. ప్రజలు ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు ఆడేమైనా చేద్దామంటే కూడా ఆయన నమ్మేటోడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, ఈ కేసు ఉత్తి కేసే, ఇదంతా ఉత్త మాటలు తప్ప, సౌండ్ ఎక్కువ తప్ప లోపల ఏం విషయం లేదు, అంతా ఉత్తిదే. అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు. 2,500,000 ఇస్తా అన్నాడు. నేను మన సూర్యాపేట పోయినా, నేను మన నాయకుడు ఒకడికి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళికి పోలేదు కాబట్టి ఇంటికి రమ్మంటే ఇంటికి పోయా. ఇంటికి పోతే వాళ్ళ అమ్మగారని పరిచయం చేశారు తీసుకొచ్చి. మా అమ్మగారు అన్న అంటే, నమస్తే అమ్మ అని, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, అది ఇదని అడిగి, ఎట్లా ఉన్నారు మరి, కొత్త కోడలు ఎట్లా ఉంది అన్న. ఏం కోడలే అయ్యా అన్నది. అమ్మ ఇదేనమ్మా ఇట్లాంటి నీ అమ్మ అని చెప్పి, ఏమైందమ్మా అన్న. ఏముందా, కొత్త కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్నా, రాలేదుగా ఓరి అని. తర్వాత అమ్మాయి ఇంకా గడుస్తుంది, కోడల పిల్ల. అమ్మాయి వచ్చింది, ఆ మాట విన్నది, అమ్మాయి వచ్చింది. మీకు కూడా 4,000 వస్తాయి అనుకున్నా, మీకేమైనా వచ్చినాయా అని. అంటే అత్తాకోడళ్ళ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి వల్ల అత్తాకోడళ్ళ పంచాయతీ కూడా కొత్త అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇవాళ రాష్ట్రంలో ఫలానా వర్గం సంతోషంగా ఉంది అని మీకు చెప్పడానికి ఏదీ లేదు. ఆటో డ్రైవర్ సంతోషంగా లేడు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, యువత సంతోషంగా లేదు. ఈ ఎవడు సంతోషంగా ఉన్నాడో నాకే తెలియదు. ఉంటే గింటే ఏమన్నా మీ తెల్ల వెంకట్రావు ఉన్నాడేమో, కానీ ఎవడైతే లేడు. ఆయనకు కూడా రావాల్సింది రాలేదా? ఆయనకు కూడా రావాల్సిందేదో రాలేదంట, నాకు తెలియదు. కానీ సరే, నేనేమంటానంటే, నేను అనేదల్లా మీకు ఒకటే,
మనము ఇవాళ మన పార్టీలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇవాళ తేలిపోయింది అది కూడా. ఏమని ఇప్పుడు ఏ పార్టీలో అయినా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి సిద్ధాంతము, నాయకత్వము, అల్టిమేట్గా ఒక స్వాభిమానంతో పోరాటవాదులుగా ఉండేవాళ్ళు ఒక సెక్షన్. రెండవది తమ స్వార్థం చూసుకునే అవకాశవాదులు రెండో సెక్షన్. అవకాశవాదులందరూ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి క్లీన్ అయింది మన పార్టీ కూడా, మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు స్పష్టంగా మనకు కూడా అర్థమైంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. ఇప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు మన కష్టంలో నిలబడి మనతో ఉన్నారో, ఎవరైతే అవకాశవాదంగా ఉన్నారో తెలిపోయింది. కాబట్టి మనకి ఏమీ భయం లేదు. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం, ఎందుకంటే బయట ఎవడెవడేది వాగుతూ ఉన్నాడు, వాళ్ళకు కూడా చెప్పాలి మనం. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది, ఖచ్చితంగా నిటారుగా నిలబడే ఉంటుంది. తెలంగాణ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో కేసీఆర్ గారు మనందరికీ నేర్పిన సిద్ధాంతం ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, మన ప్రజల ప్రయోజనాలే మనకి పరమావిధి తప్ప ఇంకో ఏ ఎజెండా కూడా మనకి లేదు. కొట్లాడుతూనే ఉందాం, పోట్లాడుతూనే ఉందాం, ప్రజల పక్షాన గిరిగీసి బరిలో నించుందాం. మనకి మంచి రోజులు వస్తాయి. స్థానిక సంస్థలతోనే వస్తాయి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు మీకు, అది కూడా చెప్తున్నా. తర్వాత ఉప ఎన్నిక తప్పదు. వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని స్టంట్లు చేసినా, నాలుకని ఎన్ని రకాలుగా మడత పెట్టినా తప్పించుకునే స్కోప్ లేదు. అడ్డంగా దొరికిన దొంగలు వీళ్ళే కదా టీవీల ముందు పోయి ఇకిలిచ్చుకుంటూ చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామండి అని. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఏడనో పోలే. ఆ వీడియో జడ్జి గారు ముంగట పెడితే ఆయన అంటాడు తీసి అవతల పడేయండి. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు. 6 నెలల 9 నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది. మీలోంచి ఒకరే ఎమ్మెల్యే అవుతారు. మీ భద్రాచలం మీ జిల్లాలోంచి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతారు. తప్పకుండా మళ్ళీ గెలిపించాల్సింది మీరే, పోరాటం చేయాల్సింది మీరే. రేపటి రోజున తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా అందరం కూడా, పట్టువదలని విక్రమార్కుడు అంటే బట్టి విక్రమార్కు కాదు, పట్టువదలని విక్రమార్కుల్లాగా అందరం గట్టిగా పోరాడదాం, ముందుకు పోదాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో తిరిగి మంచి రోజులు వస్తాయని చెప్పి బలంగా విశ్వసిస్తూ పనిచేద్దాం. మీకు మాట ఇచ్చాను నేను, చివరి మనిషి దాకా ఫోటో దిగిపోతానని. కాదు పని చేద్దాం, ఓ పద్ధతిలో ఇట్లా పోదాం. ఫస్ట్ లేడీస్ అయిపోయినాయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరం పోదాం.